బుడ్డిగడ లెగ్స్ చూస్తున్నాడు. ఐ విల్ షో. సైలెంట్గా కనబడుతున్నాడా? ఏది బుడ్డిగాడు? అమ్ములు లెగ్స్ చూస్తున్నాడా? ఇప్పుడే పడుకున్నాడు 2 minutes. ఇప్పుడే బట్టలు ఆరేసి ఇంకా తలుపులు వేసాను, అప్పుడే లేచిపోయాడు. సీ వితౌట్ కోంబ్, నా హెయిర్కి కోంబ్ కూడా అవసరం లేదు. సో కెన్ యూ సీ? ఇలానే ఫస్ట్ బుడ్డిగాని చూపిస్తా. కోంబ్ కూడా అవసరం లేకుండానే, ఏంటి స్టాండ్ ఇంకా హైట్ లెగుస్తుంది కదా, కోంబ్ కూడా లేకుండానే. సో నా హెయిర్ అయితే కనుక దువ్వాన అవసరమే లేకుండా ఇలాగే ఉంది, కానీ చిక్కు కూడా చాలా ఉంది. చిక్కు కూడా చూపిస్తా. ఓకే, అంటే నేను ఎప్పుడు లూజ్ హెయిర్ వదిలేస్తాను కదా, దానివల్ల ఎక్కువ చిక్కు అవుతుంది అనమాట. సో ఈ చిక్కు అంతా తీసుకోవాలి. ఇప్పుడే కాదు, నేను షూటింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇట్లా నేను లూజ్ హెయిర్ ఉంచడము, నా హెయిర్ చిక్ అవ్వడము. బట్ స్మూత్ హెయిర్, సీ కెన్ యూ సీ స్మూత్ హెయిర్, స్ట్రైట్నింగ్ చేసినట్టుగా స్మూత్ హెయిర్. స్ట్రైట్నర్ కూడా నా దగ్గర ఉంది. నాకు హెయిర్ కలర్స్ వేయించుకోవాలంటే చాలా ఇష్టం, ఫేషియల్స్ చేయించుకోవాలంటే కూడా ఇష్టం. నా బాడీలో ఎవరైనా వాళ్ళలో వాళ్ళు అన్నీ ఇష్టపడతారు, నా బాడీలో నేను అన్నీ ఇష్టపడతా. ఎక్కువ బాగా ఇష్టపడేదంటే నా హెయిర్ నాకు నచ్చుతుంది, అండ్ నా నోస్ చాలా షార్ప్, బాగుంటుంది. మై ఐస్, మై లిప్స్, లిప్ బామ్ లిప్స్టిక్ వేస్తే చాలా బాగుంటుంది. ఐబ్రోస్, అసలు నేను ఐబ్రోస్ చేయించుకోలేదు, అయినా న్యాచురలీ ఇస్ సో గుడ్. అండ్ మై హైట్, నైస్ హైట్. అండ్ మై బెల్లీ, ఇప్పుడు కొద్దిగా ఫ్యాట్ ఉన్నా, బట్ ఒకప్పుడైతే సూపర్ షేప్ ఉంటుండే. అండ్ మై బ్యాక్ ఇప్పటికి అప్పటికి ఎప్పుడు ఒకటేలాగా ఉంది, చాలా హైట్గా ఉంటుంది, అది ఇష్టం. మై థైస్ అండ్ మై చెస్ట్, అప్పుడైతే చాలా చిన్నగా ఉంటుండే, ఇప్పుడైతే పెద్దగానే. అండ్ ఇంకా ఏమి ఇష్టం, ఇక్కడ ఒక పుట్టిమ వచ్చింది కదా, అది కూడా ఇష్టం. ఈరోజు చూపించా కదా, ఇక్కడ పుట్టిమ వచ్చింది అనేసి. తర్వాత మా అబ్బాయి అయితే అట్లా చూస్తున్నాడు అనమాట. మా మమ్మీ ఏం మాట్లాడుతుంది. ఈరోజు అయాన్ష్ మా అబ్బాయి బట్టలు చాలా బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి బాబు బట్టలు అయితే. బుడ్డిగాడు నిద్ర లేచిపోయాడు, ఆన్ చేస్తున్నాడు. సరే, మెడిసిన్ వేసుకోవచ్చు అన్నారా? ఓకే, మెడిసిన్ వేసుకోవచ్చు అని చెప్పారంట. దేంతో హైట్ ఇవ్వట్లేదు, ఏంటిది? ఏదో చేశారు, టెడ్డిగాడో ఎవరో ఏదో చేసినట్టు. ఇది ఇంకా హైట్ లెగుస్తుంది, ఇవ్వట్లేదు ఏంటి? ఏదో లాక్ చేసినట్టున్నారు దీన్ని. ఓకే, మెడిసిన్ వేసుకోవచ్చు అన్నారంట కాబట్టి నేను మెడిసిన్ వేసుకుంటాను. దీనిందే ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాం. నెక్స్ట్ హ్యాండ్స్ తుడుచుకొని ఇది ఒక్క బాటిల్ వచ్చేసి 101 రూపీ. విటమిన్ D3 ఓరల్ సిరప్. ఇది దేనికంటే నాకు మోకాలు నొప్పి వస్తున్నాయి కింద కూర్చొని వేసిన. అంతేనా? మొత్తం తాగేయాలి ఒకేసారి? నాకేమైనా అయితే మరి? అమ్మ ఇది రావట్లేదు, వచ్చింది. అమ్మో అవి మొత్తం తాగేయాలా? ఒకటేసారి తాగేయాలా? అది వాడు తినేస్తున్నాడు. అది పబ్లో ఏదో షార్ట్స్ తాగుతామే అలా అనమాట. ఇంతగానం క్వాంటిటీ తాగాల బాబోయ్, భయం అవుతుంది. అవి నువ్వు ఒకటి తాగు, తర్వాత నేను తాగుతా.
నీ పెళ్ళం కోసం ఆమెతను తాగవా? నువ్వు కనబడుతున్నావు అసలు? బుడ్డి కూడా కనబడుతున్నాడు. ఎందుకు ఇది ఇంత వైట్గా అవుతుంది? అమ్మ రామకృష్ణ హరి, ఏం కనబడట్లా, బ్లర్రీ అయిపోతుంది కదా. పబ్లో షార్ట్స్ తాగినట్టు. ఈ విటమిన్ D3 తాగిన ఎండలో నుంచి ఉంటే అయిపోద్ది కదా. ఏమో, మోకాలకి మంచిదేమో. ఇది వీక్లీ వన్స్. ఇప్పుడు ఈరోజు ఫ్రైడే, ఇప్పుడు తాగుతున్నా కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే తాగాలి. అప్పుడు వీలైతే వీడియో పెడతా. ఒక పువ్వు ఫ్లవర్ తాగినట్టుగా అనిపిస్తుంది. అయిపోయింది. ఏందో మెడిసిన్ మనకు తెలియదు, కానీ చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. నేను ఏమన్నానంటే అవిని ఒక బాటిల్ తెమ్మన్నా, అయితే ఒక బాటిల్ ఇవ్వరట, అందుకని 5 బాటిల్ తెచ్చాడు. 5 బాటిల్స్ వచ్చేసి సమ్ 500 చేంజ్ అయింది. చూపిస్తా. వీక్లీ వన్స్. ఏం కనబడట్లేదు అసలు, ఇప్పుడు కనబడుతుంది. వీక్లీ వన్స్. ఇంకా 4 బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది పక్కన పెట్టేద్దాం, అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మెడిసిన్ వేసుకోవాలి. యాక్చువల్లీ డాక్టర్ చెప్పింది వేరే మెడిసిన్, అవి ఇవి తెచ్చాడు. 2 కాస్ట్లీ అన్నీ. ఇది ఒకటి వేసేసుకుందాం, కొద్దిగా ఆగేసుకుందాం. ఇప్పుడే కదా అది తాగాను, నోరంతా అట్లుంది. వెంటనే మెడిసిన్ వేసుకుంటే చచ్చిపోతే మళ్ళీ వీడియోస్ ఎట్లా? నువ్వేనా బాబు? నువ్వేనా అయాష్ బాబు? నువ్వేనా? అమ్మ నాయనో, ఏదోలాగా ఉంది నోరంతా. అవి నాకేమైనా అవుతుందేమో, అవి చచ్చిపోతానేమో, అవి నాకేం అర్థం కావట్లేదురా. అవి కళ్ళు తీరుతున్నాయిరా. అవి నీ మీద పడుకొని వచ్చి బుడ్డిగాడు చేతులు ఎత్తుతున్నాడు, ఎత్తుకోమని. హాయ్ బుడ్డి బాబులు, హాయ్ బుడ్డి. మమ్మీ అంటే నా దగ్గర రాకుండా డాడీ దగ్గర. హలో బుడ్డి. అవికి నేనంటే అసలు ఇష్టమే లేదు. అదిగో అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది నీకు నేనంటే ఇష్టం లేదని. బుడ్డిలు, బుడ్డి కన్నయ్య. ఇప్పుడు కన్నయ్య దగ్గరికి వెళ్తుంది ఫోన్. హాయ్ కన్నయ్య. నువ్వేనా? కనబడుతున్నావా? ఎత్తేసుకోవాలా నిన్ను? 5 minutes నిద్ర. చిన్న విషయం డిస్కస్ చేయాలి, ఏం లేదు. అవి మా వాళ్ళతో మాట్లాడాడు. అమ్మ హైట్ అయిందిరా బాబు ఇప్పటికి. ఇందాక నుంచి అవ్వలేదు అసలు హైట్. అవి మా వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు బాబుకి అన్నప్రాసన అనేది డాక్టర్స్ అందరూ చెప్పేది ఏంటంటే మనకి 6 months కంప్లీట్ అయిపోయి 7th month స్టార్ట్ అయ్యాక పెట్టాలని. కానీ మా వాళ్ళు ఏమంటారంటే 6 months వచ్చి 6 days, అంటే రేపటికి November 1st అప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడేం అవసరం, మనం 6 months కంప్లీట్ అయ్యి 7th వచ్చాక పెడదాము. అండ్ November 5th నా బర్త్డే. లవ్ యూ ఆల్. వీడియో పెద్దగా అయిపోయింది కదా, అందుకే కట్ చేస్తున్నా.